జై శ్రీ వేదం వేదం వందే జగద్గురుం. ఓం నమో భగవతే రుద్రాయ. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మనం అధ్యయనం చేస్తున్నటువంటి చమకములో 11వ అనువాకం అంటే చివరి అనువాకం. ఇందులో అంతా కూడా సంఖ్యావాచక శబ్దాలు ఉన్నాయి కనుక కొన్ని స్త్రీలింగాలు, కొన్ని పుంలింగాలు ఉన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత షకారం ఎక్కడ చెప్పాలి, చా కింద చకారం ఎక్కడ చెప్పాలి అనేటువంటిది మనం ఆయా పదాలు చెప్పేటప్పుడు వివరిస్తాం కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకుంటూ అవి చదువుకోవాలి. ఇప్పుడు ఏక అన్నటువంటిది సంఖ్యావాచక పదం. తర్వాత చామె. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క నామములతో పాటు మనకు జీవన విధానములో మరి భగవంతుని యొక్క ఏ పూజా విధానాలు, యజ్ఞయాగాదులు, అనుష్ఠానాలు ఉన్నాయో వాటికి కావలసినటువంటి సామగ్రి ఏ విధంగా ఉండాలి, మనం ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా సామగ్రులను మనం ఏర్పరచుకుంటామో, మరి వంట చేసేటప్పుడు ఏ ఏ సామాన్లు కావాలో అవన్నీ గుర్తు చేసుకుంటామో, అదేవిధంగా ఈ సృష్టికి కావలసినటువంటివి, ఈ మహాయజ్ఞానికి కావలసినటువంటి ఏ ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఆ వస్తువులు కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పున్నారు కనుక అటువంటివన్నీ కూడా మాకు భగవంతుడు సమకూర్చినట్లయితే మా యజ్ఞ విధానాన్ని, మా జీవన విధానాన్ని వైదికంగా నడుపుకుంటామనేటువంటి భావన చేతే మనకు ఈ అధ్యాయాన్ని అందించున్నాడు భగవంతుడు. కాబట్టి ఏకా చ మే అంటే నా యొక్క అనుష్ఠానానికి కావలసినటువంటి సామగ్రులన్నీ కూడా దయచేసి మాకు ప్రసాదించు భగవంతుడు అన్నటువంటి ప్రార్థనా రూపం వెళ్తుంది కనుక ఇది చమే చమే. చ అంటే మరియు, మే అంటే నా కొరకు అన్నటువంటి అర్థం చేసుకుని వెళ్ళాలి. ఏకాచమే, తిస్రశ్చమే, పంచచమే, సప్తచమే, నవచమే, ఏకాదశచమే. ఇక్కడ ఎక్కడైతే మే తర్వాత అచ్చులు ఉంటాయో అక్కడక్కడ మా అయిపోతుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అచ్చులు ఉంటాయో అక్కడ మాత్రమే మా అవుతుంది, మిగిలిన దగ్గర మే. విడదీసుకుంటే అన్నీ కూడా మే. మే తర్వాత అచ్చుంటే మా అవుతుంది, అంటే లోపం అవుతుంది. కాబట్టి లోపమయ్యి మళ్ళా ప్రకృతి భావంగా మా ఏకాదశ అట్లా అవుతుంది. ఏకాదశచమే, త్రయోదశచమే, పంచదశచమే, సప్తదశచమే, నవదశచమ, ఏకవింశతిశ్చమే, త్రయోవింశతిశ్చమే, పంచవింశతిశ్చమే, సప్తవింశతిశ్చమే, నవవింశతిశ్చమ, ఏకత్రిగుంశచ్చమే, త్రయస్త్రిగుంశచ్చమే, త్రయస్త్రిగుంశతు చ త్రయస్త్రిగుంశచ్చమే, చతస్రశ్చమే, అష్టౌచమే. ఇక్కడ మే అష్టౌచమే, మేష్టౌ. ఇక్కడ కూడా పూర్వరూప సంధి అయిపోయింది కాబట్టి మే అష్టౌచని చదవడానికి లేదు. మనకు ఒక శ్రీ సూక్తంలో కూడా తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే అనే మంత్రం వస్తుంది. అది సంహితా భాగం కాబట్టి అక్కడ ప్రపద్యే అలక్ష్మి అని విడదీసుకునేటప్పుడు మాత్రమే అలక్ష్మి వస్తుంది కనుక సంహితా భాగంలో తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మి అనే మనం పూర్వరూప సంధి అయిపోయింది కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా మే అష్టౌ, మేష్టౌ అనే విధంగా సంహితా భాగంలో ఉంటుంది కాబట్టి మేష్టౌచమనే చెప్పుకోవాలి, మే అష్టౌచమని చెప్పడానికి లేదు. అదేవిధంగా అక్కడ కూడా తర్వాత ద్వాదశచమే, షోడశచమే, విగుంశతిశ్చమే, చతుర్విగుంశతిశ్చమే, అష్టావిగుంశతిశ్చమే. ఇక్కడ కూడా మేష్టావిగుంశతిశ్చమని చెప్పాలి. ద్వాత్రిగుంశచ్చమే, షట్త్రిగుంశచ్చమే, చత్వారిగుంశచ్చమే, చతుశ్చత్వారిగుంశచ్చమేష్ట. ఇక్కడ కూడా అష్ట కాబట్టి మేష్ట చత్వారిగుంశచ్చమే, వాజశ్చ ప్రసవశ్చ, వాజః చ వాజశ్చ, ప్రసవః చ ప్రసవశ్చ, అపిజః చ పిజశ్చ. అంటే మంత్రంలో అపిజశ్చ అని చెప్పడానికి లేదు, ప్రసవశ్చాపిజశ్చ అని చెప్పవలసింది. ఇక్కడ కూడా సంధి అయిపోయింది కనుక క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ
వ్యష్ణ్యః చ వ్యష్ణ్యశ్చ ఆంత్యాయనః, అక్కడ వ్యష్ణ్యశ్చాంత్యాయనః అని వస్తుంది. ఆంత్యాయనః చ అంత్యః చ అంత్యశ్చ ఆంత్యాయనశ్చాంత్యశ్చ అని వస్తుంది. భువనశ్చ భువనశ్చ అధిపతిశ్చ. ఇంతవరకు ఈ పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రెండు పదాలకు అంటే ఏకా చ మే తర్వాత తిస్రహ వస్తుందా, తిస్రశ్చమే వరకు మనకు రెండు సంఖ్యలు వస్తుంటాయి. ఆ రెండు సంఖ్యలుగా మనం అధ్యయన క్రమంగా వెళ్దాం. చూడండి. ఓం ఏకా చ మే తిస్రశ్చ మే. ఓం ఏకా చ మే తిస్రశ్చ మే. ఏకా చ మే తిస్రశ్చ మే. పంచ చ మే సప్త చ మే. పంచ చ మే సప్త చ మే. పంచ చ మే సప్త చ మే. నవ చ మ ఏకాదశ చ మే. నవ చ మ ఏకాదశ చ మే. నవ చ మ ఏకాదశ చ మే. త్రయోదశ చ మే పంచదశ చ మే. త్రయోదశ చ మే పంచదశ చ మే. త్రయోదశ చ మే పంచదశ చ మే. సప్తదశ చ మే నవదశ చ మే. సప్తదశ చ మే నవదశ చ మే. సప్తదశ చ మే నవదశ చ మే. ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే. ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే. ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే. పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే. పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే. పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే. నవవింశతిశ్చ మే నవవింశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే. నవవింశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే. నవవింశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే. త్రయస్త్రిగుంశచ్చ మే చతస్రశ్చ మే. త్రయస్త్రిగుంశచ్చ మే చతస్రశ్చ మే. త్రయస్త్రిగుంశచ్చ మే చతస్రశ్చ మే. అష్టౌ చ మే ద్వాదశ చ మే. అష్టౌ చ మే ద్వాదశ చ మే. అష్టౌ చ మే ద్వాదశ చ మే. షోడశ చ మే వింశతిశ్చ మే. షోడశ చ మే వింశతిశ్చ మే. షోడశ చ మే వింశతిశ్చ మే. చతుర్వింశతిశ్చ మే అష్టావింశతిశ్చ 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 మే. ద్వాత్రిగుంశచ్చ మే షట్త్రిగుంశచ్చ మే. ద్వాత్రిగుంశచ్చ మే షట్త్రిగుంశచ్చ మే. ద్వాత్రిగుంశచ్చ మే షట్త్రిగుంశచ్చ మే. చత్వారిగుంశచ్చ మే చతుశ్చత్వారిగుంశచ్చ మే. చత్వారిగుంశచ్చ మే చతుశ్చత్వారిగుంశచ్చ మే. చత్వారిగుంశచ్చ మే చతుశ్చత్వారిగుంశచ్చ మే. అష్టాచత్వారిగుంశచ్చ మే వాజశ్చ. 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 ప్రసవశ్చాపిజశ్చ. 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 క్రతుశ్చ సువశ్చ. క్రతుశ్చ సువశ్చ. క్రతుశ్చ సువశ్చ. మూర్ధా చ వ్యష్ణ్యశ్చ. మూర్ధా చ వ్యష్ణ్యశ్చ. మూర్ధా చ వ్యష్ణ్యశ్చ. ఆంత్యాయనశ్చాన్త్యశ్చ. 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 భువనశ్చ భువనశ్చ. భువనశ్చ భువనశ్చ. భువనశ్చ భువనశ్చ. అధిపతిశ్చ. అధిపతిశ్చ. అధిపతిశ్చ.
ఈ విధంగా ఇప్పుడు ఒకటి తర్వాత 2 విడిచిపెట్టి 3, అదేవిధంగా 4 విడిచిపెట్టి 5, ఒక్కొక్కటి విడిచిపెట్టి ఒకటి విడిచిపెట్టి 1, ఆ విధంగా వచ్చిన తర్వాత మరలా మనకు నవదశచమే ఏకవింశతిశ్చమే, ఏకవింశతిశ్చమే తర్వాత మన త్రయోవింశతి, అదేవిధంగా పంచవింశతి, సప్తవింశతి, నవవింశతి, ఇవన్నీ సంఖ్యావాచక పదాలు కాబట్టి ఒకటి విడిచిపెట్టి ఒకటి విడిచిపెట్టి ఒకటి, ఆ విధంగా వెళుతూ ఉన్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టి ఇప్పుడు 4 తీసుకుందాం. ఓం ఏకాచ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే, एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे, एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे, नव च म एकादश च मे त्रयोदश च मे पंचदश च मे, नव च म एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे, नव च म एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे, सप्तदश च म नवदश च म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे, सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे, सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे, पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशच्च मे, पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशच्च मे, पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशच्च मे, त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे, त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ मे द्वादश च मे, त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे, మరల చెప్పండి. त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे, षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे, षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे, षोडश च मे विंशति, षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे, षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे, षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे, द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे, द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे, द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे, अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च, अष्टाचत्वारिंशच्च मे, अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च, अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च, सुवश्च मूर्धा च व्यश्नयश्चान्त्यायनश्च, सुवश्च मूर्धा च व्यष्टियश्चान्त्यायनश्च, सुवश्च मूर्धा च व्यष्टियश्चान्त्यायनश्च, अन्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च, अन्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च, अन्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च. కొన్ని పదాలు కష్టంగానే ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకొని నిదానంగా వెళితే
అవి కరెక్ట్ వస్తే లేకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. అయ్యేటప్పుడు ఒక పదం కాకపోతే ఇంకో పదం వస్తుంటుంది కాబట్టి అవి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు 8 చెప్పుకుందాం. ముందు 2, తర్వాత 4, ఇప్పుడు 8 చెప్పుకొని వెళ్దాం. ఓం ఏకాచ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవదశ చ మ ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే एकाच मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च म एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे एकाच मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च म एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे त्रयोदश च मे पंचदश च मे त्रयोदश च मे पञ्चदश च मे त्रयोदश च मे पञ्चदश च मे पंचदश च मे पञ्चदश च मे पञ्चदश च मे పంచదశ. ఇది పంచదశ రాకూడదు, పంచదశ కాబట్టి పంచదశ చ వస్తుంది. ఇది పుంలింగం కాదు. సప్తదశ చ మే నవదశ చ మ ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మ ఏకత్రివింశతిశ్చ మే सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिविंशतिश्च मे सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिविंशतिश्च मे ఏకత్రివింశతిశ్చ మే एकत्रिविंशतिश्च मे మీకు అంత కష్టంగా ఉంటే కొత్తగా చదువుకున్న పరిస్థితి ఏంటి? అవి ఏకత్రిగుంశచ్చ ఏకవింశతిశ్చ నవవింశతిశ్చ. ఇప్పుడు నవవింశతిశ్చ తర్వాత ఏకత్రిగుంశచ్చ ఏకత్రింశత్ అర్థమైందే. ఇప్పుడు నవవింశతి అంటే నవవింశతి అంటే ఎన్ని? 29. నవవింశతి. ఇప్పుడు ఏకత్రిగుంశత్ అంటే 31, దానికి దీనికి తేడా. తర్వాత త్రయస్త్రిగుంశత్ 33. అర్థమైంది? అట్లా వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు త్రయస్త్రిగుంశచ్చ మే ఇప్పుడు త్రయస్త్రిగుంశత్ వరకు ఆగిపోయింది. మళ్ళీ తర్వాత ఏమొచ్చినాయి? మళ్ళా 4 వచ్చాయి. ఇప్పుడు 4 తర్వాత 4 ఎన్ని? 8. 4 చతస్రః, తర్వాత 8, తర్వాత 12, తర్వాత 16. ఆ విధంగా 4 వెళ్తాయి ఇక్కడ నుంచి. త్రయస్త్రిగుంశచ్చ మే చతస్రశ్చ మే అష్టౌ చ మే 12 చ మే 16 చ మే వింశతిశ్చ మే చతుర్వింశతిశ్చ మే అష్టావింశతిశ్చ మే त्रयस्त्रिगुंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे 12 च मे 16 च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे त्रयस्त्रिगुंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे 12 च मे 16 च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिगुंशच्च मे षट्त्रिगुंशच्च मे चत्वारिगुंशच्च मे चतुश्चत्वारिगुंशच्च मे अष्टाचत्वारिगुंशच्च मे द्वात्रिगुंशच्च मे षट्त्रिगुंशच्च मे चत्वारिगुंशच्च मे चतुश्चत्वारिगुंशच्च मे मेष्टाचत्वारिगुंशच्च मे मेष्टाचत्वारिगुंशच्च मे द्वात्रिगुंशच्च मे षट्त्रिगुंशच्च मे चत्वारिगुंशच्च मे चतुश्चत्वारिगुंशच्च मे अष्टाचत्वारिगुंशच्च मे मेष्टाचत्वारिगुंशच्च मे मेष्टाचत्वारिगुंशच्च मे
मेष्टाचत्वारिगुंशच्च मे वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यष्ण्यश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च वाजश्च प्रसवश्चापिजश्च क्रतश्च सुवश्च मूर्धा च व्यष्ण्यश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यष्ण्यश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च ఇప్పుడు అంత్యశ్చ చ అనుదాత్వం రాకూడదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంత్యాయనశ్చాంత్యశ్చ భౌవ చ భౌవనశ్చ, అక్కడ అంత్య తర్వాత చాకి అనుదాత్వం రాకుండా చ భౌ ఈ రెండు కూడా ఏకస్థితులు కాబట్టి అంత్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పంచాశతికి వెళ్దాం. అంటే త్రయస్త్రిగుంశచ్చ వరకు. ఓం ఏకౌచ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవదశ చ మే ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే త్రయస్త్రిగుంశచ్చ మే. ॐ एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च म एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे त्रयस्त्रिगुंशच्च मे त्रयस्त्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च म एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च म एकविंशतिश्च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे चत्वारिंशच्च मे वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यष्ण्यश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च चतस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यष्ण्यश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च चतस्रश्च मे अष्टा च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे
ष्टाचत्वारिगुंशच्च मे वाजश्च प्रसवश्चापि जश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यश्नियश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च. ఇప్పుడు మొత్తం అనువాకం మొత్తం చెప్పుకుందాము. ఇప్పుడు మే తర్వాత ఎక్కడ ద్విత్వాలు ఉంటాయో అక్కడ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కడ వచ్చింది ఇక్కడ మే త్రయోదశ, త్ర సంయుక్త అక్షరం కాబట్టి ఏకాదశ చ మేత్ర అని గుర్తుపెట్టుకో గట్టిగా చెప్పుకోవాలి. మిగిలినవన్నీ చాలా తేలిగ్గా చెప్పుకొని రావాలి. అదేవిధంగా త్రయోవింశతి కూడా మే త్రయోవింశతిశ్చమే ఆ విధంగా రావాలి. అక్కడ గుర్తుపెట్టుకోవాలన్నీ కూడా ఎక్కడ అనుదాత్తాలు ఉన్నాయి మే, ఎక్కడ అనుదాత్తాలు లేవు, ఎక్కడ మాలు ఉన్నాయి, ఎక్కడ మేలు ఉన్నాయి. నిదానంగా చూసుకుని వెళ్తూ తొందర పెడితే రావు కాబట్టి నిదానంగా వెళ్తుంటే అవి వస్తుంటాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు పూర్తిగా చెప్పుకుందాం. ఓం ఏకౌచ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవ చ మ ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే త్రయస్త్రిగుంశచ్చ మే చతస్రశ్చ మే అష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే వింశతిశ్చ మే చతుర్వింశతిశ్చ మే అష్టావింశతిశ్చ మే ద్వాత్రిగుంశచ్చ మే షట్త్రిగుంశచ్చ మే చత్వారిగుంశచ్చ మే చతుశ్చత్వారిగుంశచ్చ మే అష్టాచత్వారిగుంశచ్చ మే వాజశ్చ ప్రసవశ్చాపి జశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ వ్యశ్న్యశ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ. ఓం ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవ చ మ ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే త్రయస్త్రిగుంశచ్చ మే చతస్రశ్చ మే అష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే వింశతిశ్చ మే చతుర్వింశతిశ్చ మే అష్టావింశతిశ్చ మే ద్వాత్రిగుంశచ్చ మే షట్త్రిగుంశచ్చ మే చత్వారిగుంశచ్చ మే చతుశ్చత్వారిగుంశచ్చ మే అష్టాచత్వారిగుంశచ్చ మే వాజశ్చ ప్రసవశ్చాపి జశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ వ్యశ్నియశ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ. ఓం ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవ చ మ ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మ ఏకత్రిగుంశచ్చ మే త్రయస్త్రిగుంశచ్చ మే చతుస్రశ్చ మే అష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే వింశతిశ్చ మే చతుర్వింశతిశ్చ మే అష్టావింశతిశ్చ మే ద్వాత్రిగుంశచ్చ మే షట్త్రిగుంశచ్చ మే చత్వారిగుంశచ్చ మే చతుశ్చత్వారిగుంశచ్చ మే అష్టాచత్వారిగుంశచ్చ మే వాజశ్చ ప్రసవశ్చాపి జశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ వ్యశ్నియశ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ. ఓం శాంతి శాంతి శాంతి.